ఇరుక్కొని కాదు పలకొండ ఉంటే బాగుంది. ఓకే హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేయాలని అయితే వచ్చినాను. ఇంకా ఇంటర్వ్యూ చేద్దాం అనే మూమెంట్ లో స్టార్టింగ్ లో అయితే దీని రచ్చ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంటది. సో ఆ ఎద్దు పేరేంది, మన ఇంటర్వ్యూ ఏ ఊరికి వచ్చిన్నాము, ఆ అన్నోళ్ళ పేరు ఏంది అనేది వాళ్ళ మాటలోనే మనం అయితే విని అయితే తెలుసుకున్నాము. నా నమస్తేనా. నమస్తేనా అన్న మీ పేరు చెప్తారా? నా పేరు శ్రీ గోవర్ధన్ బాబునా. గోవర్ధన్ బాబు. ఓకేనా. మీ ఎద్దు పేరునా? ఎండిపి డెవిల్. ఎండిపి డెవిల్. ఎండిపి డెవిల్ అంటే ఎండిపి అంటే ఏంది? ముద్దలపల్లి డెవిల్. మీ ఊరి పేరు కూడా ముద్దలపల్లినా? సో మనం అయితే ఎద్దు పేరు అయితే తెలుసుకున్నారు కదా, ముద్దలపల్లి ఆ డెవిల్ అనే పేరు అయితే దానికి పెట్టినారు. డెవిల్ అనే పేరు దీనికి ఎందుకు ఎంచుకున్నారు? దాని కోపము, దాని పౌరుషం, దాన్ని బట్టి మనకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆ కోపాన్ని బట్టి మనకు డెవిలర్స్ అనే ఇది పేరు ఎంచుకున్నాం. ఓకే. ఆ డెవిల్ అనేది మీరు కూడా విన్నారు కదా, ఆ డెవిల్ అనే దానికి, ఆ రాక్షసత్వానికి, ఆ చేసే రచ్చ అట్టుంటది. సో దానికోసం అనేది ఆ అన్నోళ్ళు అయితే డెవిల్ అనే పేరు అయితే ఎంచుకొని ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఎద్దు ఎప్పుడు పట్టినారు, ఎక్కడ పట్టినారు? అరగొండ దగ్గర పట్టినామనా. పోయిన సంవత్సరంలో అరగొండ దగ్గర మాకు ముందు ఒక పాడు ఉంది, దాన్ని చూసి పోలేదని నవ్వినారు కొంతమంది. అందువల్ల దాన్ని ప్రిఫరెన్స్ దాన్ని కొడతాదని దీన్ని పట్టి వదిలినాము. మీ మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చింది, నవ్వినారు కాబట్టి అందువల్ల పట్టినాం. అందువల్ల అయితే ఈ ఎద్దుని పట్టారు. ఆ నెగిటివ్ కామెంట్స్ ని తట్టుకొని నిలబడిగేంత కెపాసిటీ ఎద్దుకుందానా? ఉంది. సో ఉంది అనేది ఏ పండుగలో రుజువు అయింది? మాకు కమ్మాలమెట్లో కొద్దిగా రుజువు అయింది. కొండ కింద పల్లిలో పూర్తిగా మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రెండు ఊర్లలో హైలైట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మీకు ఏ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందినా? కొండ కింద పల్లిలో హైలైట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు మీది ఎన్ని పళ్ళు మీద ఉంటదనా? ఫస్ట్ మేము పట్టుకొచ్చినప్పుడు 6 పళ్ళు మీద ఉంది, ఇప్పుడు కడకు వచ్చింది. ఇప్పుడు 6 పళ్ళు అయిపోయి కడకు వచ్చింది. పళ్ళు 8 పళ్ళు కడకుంది. ఓకే. దీని బాడీ కట్అవుట్ ఇది కూడా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇది ఇలా ఉండేదానికి మీరు ఏం వేసి మేపుతున్నారు? దానాలు ఏమి? ఉద్దిపట్టు, పెసలపట్టు, మురుగుల ఫీడ్. ఇలా ఫీడ్ వేసి అయితే దానికి కొంచెం బాగా అయితే గమనిస్తారు. సొప్ప గిప్ప అలాంటి సప్పా కోసము ఫీడ్ ఖర్చు చేస్తాము 2. ఓకేనా. ఇంత ఖర్చులు ఇంత పెట్టి దాన్ని మేపాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంటే మీకు పండగలకి రావాల్సినంత పిచ్చి ఎందుకు వచ్చింది? మాకు ఫస్ట్ నుండి ఆవులు ఉన్నాయి. ఫస్ట్ నుండి ఆవులు ఉన్నాయి. మాకు 30 ఆవులు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఆవులు కొన్ని చనిపోయినాయి. అందువల్ల మేము ఫస్ట్ నుండి మాకు ముందు నుండి 2 జతల ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, 30 ఆవులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ పోగా మేము ఇప్పుడు మా తాతలతో ఇది పోయింది. ఇప్పుడు మాది మా తమ్ముడు మేము వచ్చినాక మాకు ఆవులు మా పేరుకని ఉండాలి. అందుకోసం పండగలు పిచ్చి ఉంది కాబట్టి పండగని పట్టినాం ఒక 2 బలతో. అది సరిగా ప్రిఫరెన్స్ లేదు కాబట్టి మాకు ఈ ఎద్దుని పట్టుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే మీకు ఫస్ట్ నుండి పండగల అలవాటు ఉంది? ఫస్ట్ నుండి అలవాటు ఉంది. నేనేమనుకున్నానంటే ఇంతకు ముందు ఒక ఎద్దు ఉంది, అది పండగలకి అలవాటు లేకుండా వదిలిన దాని వల్ల మళ్ళీ ఏమైనా పట్టినారేమో? ఫస్ట్ నుండి మాకు మా ఊర్లో నుండి అలవాటు ఉంది. ఓకే. మీ ఊర్లో నుండి అలవాటు వచ్చింది కాబట్టి ఇంకా ఫైనల్ గా అయితే ఎద్దుని పెట్టుకుని ఉన్నారు. సో ఇది మీ దగ్గర ఇట్లే ఉంటుందా లేదా ఎవరికైనా అమ్మే ఉద్దేశం అయితే లేదు? ఓకే. ఇప్పుడు 2026లో ఒక నెమలికి ఇవ్వకుండా రావాలని ఊహిస్తున్నాం. ఇన్ని రోజులు మాకు చాలా కష్టాలు పడినాము. ఎద్దును కొన్నప్పటి నుండి చాలా కష్టాలు పడినాము. అందువల్ల మొన్న కొండ కింద పల్లె చూసినప్పటి నుండి మాకు ప్రిఫరెన్స్ ఇంకా చాలా బాగా ఇస్తా ఉంది. నమ్మకం అయిపోయింది, ఇంటి నమ్మకం పడింది. మీకు ఎక్కువ నమ్మకం పడింది, మీకు అలవాటు అయింది, రచ్చ చేస్తా ఉంది. ఆ పెగ్గి మీకు నచ్చి మీరు అట్లా దీన్ని అయితే పెట్టుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మీరు నెక్స్ట్ పండుగల్లోకి వచ్చేటప్పుడు 2026లో మీ ఎంట్రీ ఎట్లా ఉండబోతుందా? వేరే లెవెల్లో ఉండబోతుంది. వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే. మీకు పండుగల్లోకి వచ్చేటప్పుడు మీకు ఎద్దును పట్టుకొని వచ్చేదానికి అండ్ అలాగే ఎద్దును వదిలేసిన తర్వాత అల్లి లాస్ట్ లో పట్టుకునేదానికి ఎవరన్నా సపోర్ట్ చేస్తారా? మా బామాదులు, మా తమ్ముళ్ళు 20 మంది ఉన్నారు. ఫైర్ బాయ్స్ ఉన్నారు. ఫైర్ బాయ్స్ అనే ఒక టీం అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా. సో మీ టీం వల్ల ఈ ఎద్దులతో అనుభవము మీకు ఏదైనా ఇంకొంచెం అంటే మాకు ఈ మనిషి పలానా మనిషి అయితే మాకు కొంచెం బాగా గ్రిప్ గా నిలబడినారు అనే వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారన్నా? ఎవరు? బామాది సెల్వమణి. మా బామాది ఇంకా బామాది అన్నదమ్ముల రంజిత్, తేజ, ఇంకొక బామాది ధనుష్, వాళ్ళ మా అన్నదమ్ములు కార్తీక్, విఘ్నేష్, వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఓకే.
సో విన్నారు కదా, ఈ ఎద్దుని ఇంతసేపు నిలబెట్టింది నాకు కొంచెం భయంగా ఉన్నది. ఎందుకురా అంటే అది చూస్తా ఉంటే రచ్చ రచ్చ చేస్తా ఉన్నది. సో ఇంతటితో అయితే నేను వీడియో అయితే ముగిస్తాను. ప్లస్ అది కాకుండా దీన్ని మేపేది ఎవరు అనేది ఇంకా నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారనమాట. సో ఆయన మాటలు ఒక 2 మాటలు అయితే తెలుసుకునేసి అయితే మనం ముగిచ్చేద్దాము. మీ బ్రదర్ దీన్ని మేపేది మీరేనా? మీ బ్రదర్? మా బ్రదర్ మేపుతాడు, మా అమ్మ మేపుతాది. నేను జాబ్కి వెళ్ళిపోతాను. మేము ఉన్నప్పుడు మేము మేపుతాము. మా బ్రదర్ పనికి వెళ్ళినప్పుడు మా అమ్మ మేపుతాది. వదిలేసి ఇంట్లో ఎవరన్నా పట్టుకోవచ్చు. అది మాకు 10 మంది వస్తే ఎక్కువ రచ్చ చేస్తది. ఒకరు ఇద్దరు వస్తే మాది ఏం మాట్లాడదు, పోతా ఉంటది వస్తా ఉంటది. మన ఆవు మాదిరి, ఇంటి ఆవు మాదిరిగా. ఓకే. సో ఇంకో 2 మాటలు వచ్చి వాళ్ళ బ్రదర్ తో అయితే మనం తెలుసుకుందాము. హాయ్నా, ముందుగా మీ పేరు చెప్తారా? ఏకాంబరనా. సో ఈ ఎద్దు వీళ్ళదే అనే విషయం నాకు ఈడికి వచ్చినాక తెలిసింది. సో మనం లాస్ట్ పండుగలో అంటే కొండకిందపల్లిలో అన్నతో కూడా రివ్యూ కూడా అయితే మనం తీసుకున్నాము. ఆ రివ్యూ వీడియో కూడా మన దాంట్లో అయితే మన ఛానల్లో ఉంటది. మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు. ఆ పలక ఎత్తుకొని వచ్చింది, ఆ పలక ఫుల్ గా అయితే ఎద్దు పలక నీకుండా అట్లే వచ్చి ఉంటది. ఓకేనా? ఇప్పుడు మీ ఎద్దుని మీరే చూసుకుంటారా? నేనే చూసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఇది మీరు దానాలు అవన్నీ ఎట్లా పెడతారు అనేది మీ అన్నగారు అయితే చెప్పినారు. ఇంత రచ్చ చేస్తా ఉంది ఎద్దు, ఇది చూడండి, ఇంత రచ్చ చేస్తా ఉంది. ఇట్లాంటి దాన్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారన్నా? అంటే రచ్చ ఉంటేనే కదా ఇది ఉండేది. ఓకే. ఒకరిద్దరు ఉంటే ఏమందో, 10 మంది వస్తే దాని పర్ఫార్మెన్స్ తట్టుకోవాలి. నేను నా వల్ల కాదు, అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఓకే, అదే చూస్తా ఉన్నా. ఇప్పుడు 2 దారాలు వేసి మళ్ళీ దారాలే 2 దింపేసింది. ఒకటిగా ఉంటే ఏం చేయదు. ఇద్దరుగా 10 మంది వస్తే దాన్ని నా వల్ల కంట్రోల్ కాదు. ఓకే. ఇట్లాంటి ఎద్దు మీ దగ్గర ఉండడం మీ ఫీల్ ఎట్టున్నది? ఫీల్ అది వేరే లెవెల్ లో ఉండదు. ఫీల్ వేరే లెవెల్ అయితే ఉంటది. ఇంతకు ముందు ఒక ఎద్దు ఉంది, ఆ ఎద్దు కొంచెం డిస్పాయింట్ గా చేసింది. ఇది దానికన్నా వేరే లెవెల్ లో పెడుతుంది. 2026లో వేరే లెవెల్ లో రంగంపేటకి వేస్తున్నాం. ఓకే. 2026లో అయితే వేరే లెవెల్ అయితే ఎంట్రీ అయితే ఇస్తా ఉన్నారు. సో ఓకే గాయ్స్, విన్నారు కదా, ఇంత మంచిగా ఇంటర్వ్యూ అయితే జరిగింది. దీని రచ్చ చూసి అసలు ఇంటర్వ్యూ కూడా ఇంత టైం అయితే ఇస్తుందని అయితే నేను అనుకోలేదు. ఇంకా ఎక్కువ టైం పొడిగించడం కూడా నాకైతే నచ్చలేదు. సో వీడియో చూసినారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ నా ఇంటర్వ్యూ ఇచ్చిందానికే. థ్యాంక్స్ నా. సరే.